ప్రత్యూష ముఖాన్ని తన వైపు తిప్పుకొని తన్మయంగా పెదవులతో కలిపి నిమిషం పాటు ఆ మాధుర్యాన్ని అనుభవించాడు. ప్రత్యూష అడ్డు చెప్పలేదు. అవి వారి జీవితంలో అత్యంత మధురమైన క్షణాలు. కౌశల్ హర్ష దగ్గరకు వచ్చి, మామయ్య, ఏదైనా పిక్నిక్కి వెళ్దాం, చాలా రోజుల నుంచి అడుగుతుంటే మమ్మీ ఒప్పుకోవడం లేదు అన్నాడు గారంగా. నేను తీసుకెళ్తాను రా ఐన్స్టీన్, నీ బుర్ర వేడెక్కిపోయి ఉంటుంది, నేను చల్లబర్చి నీ రుణం తీర్చుకుంటాను అన్నాడు హర్ష. అన్నయ్య, ఇంట్లో అందరం కలిసి వెళ్దాం, చాలా రోజులైంది ఇంట్లో అందరం ఔటింగ్కి వెళ్ళి, నాన్నగారిని కూడా ఒప్పించి తీసుకెళ్దాం అంది భారతి. అవును, మా అమ్మగారిని నేను అడుగుతాను, ప్రత్యూష కూడా రావాలి, నువ్వు ఆమెను ఒప్పించు, నేను మా అమ్మగారిని ఒప్పిస్తాను అంది కళ్యాణి. ఐడియా బాగానే ఉంది, తప్పకుండా వెళ్దాం, ఎల్లుండి ఆదివారం, ఆ రోజు నాన్నగారికి ఖాళీ ఉంటుంది అన్నాడు హర్ష. పిక్నిక్ పిక్నిక్ అంటూ అమరు, చందన గంతులేశారు. కరుణాకర్రావు మొదట సరే అని ఒప్పుకున్నారు. మర్నాడు శనివారం ఉదయం ఇంటికొచ్చి, సారీ హర్ష, రేపు కమిషనర్ అంతా హైదరాబాదులో ఐజీతో ఎమర్జెన్సీ మీటింగ్ ఉంది, నేను వెళ్ళి తీరాలి. మరేం పర్వాలేదు, మీరు వెళ్ళండి, మ్యారేజ్ తర్వాత మరోసారి పిక్నిక్ చేసుకుందాం, అప్పుడు మిస్ అవ్వను, పామిస్రా అన్నాడు క్షమాపణ స్వరంతో. అందరూ నిరాశగా చూశారు. పోనీ ఈసారికి క్యాన్సిల్ చేసుకుందాం నాన్నగారు అన్నాడు హర్ష. అలా కాదు హర్ష, పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఆశపడ్డారు, వాళ్ళని డిస్పాయింట్ చేయవద్దు, అందరూ వెళ్ళండి ప్లీజ్ హర్ష అన్నాడు కరుణాకర్రావు. అందరూ అయిష్టంగానే ఒప్పుకున్నారు. కరుణాకర్రావు ఆ సాయంత్రం హైదరాబాద్ వెళ్ళిపోయారు. విజయ్, హర్ష, పవన్, భారతీయులు చాలా సేపు ఆలోచించి పిక్నిక్ స్పాట్గా అరకు వ్యాలీ సెలెక్ట్ చేశారు. ఒక మినీ బస్సు మాట్లాడారు. కస్తూరి, కళ్యాణి, భారతి కలిసి ఐటమ్స్ అన్నీ ఆదివారం తెల్లవారుజామునే తయారు చేసేశారు. పవన్ దివ్యను కూడా తనతో రమ్మన్నాడు. దివ్య కూడా సంతోషంగా ఒప్పుకుంది. ఆదివారం ఉదయం 6 గంటలకు బస్సు బయలుదేరింది. బస్సులో పిల్లలు హడావిడి అంతా ఇంతా కాదు, నువ్వొక పాట పాడురా ఐన్స్టీన్ అన్నాడు పవన్. నాకు పాటలు రావు కానీ ఒక జోకు చెప్తాను అన్నాడు కౌశల్. Thanks for watching. Please like, share and subscribe VMK Multi Vlogs. Bye bye.